సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని మైత్రి గ్రౌండ్ లో మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు ఆటోలకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ను అతికించారు. ఆటోకు ఉన్న బార్ కోడ్ స్టిక్కర్లో పూర్తి వివరాలు ఉంటాయని వెల్లడించారు. ఆటో డ్రైవర్లు ఎలాంటి నేరాలు చేయకూడదని సూచించారు. ఇక పోలీసులు ఈ కార్యక్రమంలో పటాన్చేరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, డివిజన్ ఇన్స్పెక్టర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ప్యాసింజర్లు ఎక్కితే వారికి భద్రత లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. మీకు ఉదాహరణకు లాస్ట్ టైం ఇంతకుముందు చెప్పాను, ఒక ఆటోలో ప్యాసింజర్లు ఎక్కించుకొని వాళ్ళ దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని వాళ్ళని రోడ్డు మీద నెట్టేయడంతో వాళ్ళకు దెబ్బలు జరిగి చనిపోవడం జరిగింది. ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టిక్కరింగ్ అనేది మనం ఒక బార్ కోడ్ ఇస్తాము. ఎవరైతే ప్యాసింజర్లు ఆటో ఎక్కిన వెంటనే ఒక కెమెరా ఆన్ చేసి క్లిక్ చేసినట్టయితే బార్కోడ్ మీద ఆ ఆటోకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాంతోపాటు మా దగ్గర నుంచి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ మాకు సంబంధించిన ఆఫీసర్ల నెంబర్లు కొన్ని వస్తాయి. అక్కడ ఏదన్నా ఎవరైనా మీకు మిస్బిహేవ్ చేసినట్టయితే ఆటో డ్రైవర్లు ప్యాసింజర్స్ తోటి లేడీస్ కనుక ఉండి వాళ్ళని మిస్బిహేవ్గా మాట్లాడినట్లయితే, డబుల్ మీనింగ్ మాట్లాడినట్లయితే, వాళ్ళ అసభ్యంగా ప్రవర్తించినట్టయితే అమ్మటే కంప్లైంట్ అయిన ఉంటుంది. కంప్లైంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్ గా దాంట్లో కాలమ్స్ వస్తాయి. అందులో మీరు కనుక ఫిల్అప్ చేస్తే అది కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. ఇమీడియట్ గా మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటిది ఒక సేఫ్ గా ప్యాసింజర్ ను చేర్చడం కోసమని మనం భద్రత కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైనా ప్యాసింజర్ తోని మిస్బిహేవ్ చేసిన 100 రిపోర్ట్ చేస్తారు. నాకు తెలుసు 100 రిపోర్ట్ చేస్తారు. ఎవడు తాగిపోడు. దాంట్లో చేసిన వాడు ఎవడు అనేది ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ ప్రోగ్రామ్. ఒక ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోతే 150